యోగం అంటే బేసిక్గా బుద్ధిని యూజ్ చేసి కృష్ణుడితో కనెక్ట్ అవ్వడం. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ మనం సెకండ్ చాప్టర్లో 47 శ్లోకం నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. బిఫోర్ స్టార్టింగ్ 47 శ్లోకం, మనకి లాస్ట్ వీక్ దాకా ఏం జరిగింది అంటే జస్ట్ బేసిక్ అవుట్లైన్ ఇస్తాను. మనం ఫస్ట్ చాప్టర్లో అర్జునుడి యొక్క విషాద యోగం చూసాం. అర్జునుడు డిప్రెస్ అయిపోయాడు, యుద్ధం చేయాలని అనుకోలేదు, యుద్ధం మానేయాలని అనుకున్నాడు. కృష్ణుడికి శరణాగతి చేశాడు అనమాట. నువ్వు నాకు దారి చూపించు, ఒక గురువులాగా దారి చూపించు, ఏది నాకు బెస్ట్ అని చెప్పి సరెండర్ అవుతాడు. ఫస్ట్ కృష్ణుడు ఆత్మజ్ఞానం ఇస్తాడు. ఆత్మజ్ఞానం ఇచ్చి దేహానికి ఆత్మకి గల భేదాలు, ఆత్మ యొక్క శాశ్వతత్వం ఎలా ఉంటుంది, దేహం యొక్క టెంపరీ నేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. బట్ స్టిల్ అర్జునుడు ఇంకా కన్విన్స్ కాలేదు. సో కృష్ణుడు ఏంటంటే నెక్స్ట్ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మొదలు పెడతాడు. ఇప్పటిదాకా జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో కన్విన్స్ అవ్వలేదు అర్జునుడు. అంటే కన్విన్స్ అయితే యుద్ధం చేసేవాడు, ఇంకా యుద్ధంకి డిసైడ్ అవ్వలేదు కదా. నా ఇప్పుడు కృష్ణుడు ఏంటంటే మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం కదా, సకామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడతాడు, నిష్కామ కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడతాడు. సకామ కర్మ అంటే ఏంటంటే ఫలితాన్ని ఆశించి పనిచేయడం అనమాట. అంటే ధర్మబద్ధమైన పనిని ఫలితాన్ని ఆశించి చేయడం. నిష్కామ కర్మ అంటే ఏంటంటే ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం అనమాట. సకామ కర్మలో అంటే అంతకుముందు అర్జునుడి యొక్క పాయింట్ ఏంటంటే, నేను యుద్ధం చేయడం వల్ల ఏం ఎంజాయ్మెంట్ ఉండదు. అంటే యుద్ధంలో గెలిస్తే నాకేం ఎంజాయ్మెంట్ ఉండదు, ఎందుకంటే అందరూ చనిపోతారు కదా, ఎంజాయ్మెంట్ ఉండదు అంటాడు. కృష్ణుడు దాన్ని మళ్ళీ మార్చి ఏం చెప్తాడంటే, నువ్వు యుద్ధంలో గెలవడం మాట అటుంచు, ఈవెన్ ఓడిపోయినా కూడా ఎంజాయ్మెంటే అని చెప్పి చెప్తాడు. ఓడిపోతే స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. అంటే చనిపోతే స్వర్గానికి వెళ్తారు యుద్ధంలో చనిపోతే. అండ్ గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు, ఓడిపోతే స్వర్గ భోగాలు అనుభవిస్తాం అని చెప్పి చెప్తాడు. సో ఎలా చూసినా ఇంకా విన్ విన్ సిచ్యువేషనే అని చెప్పి చెప్తాడు. ఒకవేళ అలా కాకుండా నువ్వు యుద్ధం చేయలేదనుకో అని ఇంకా రకరకాల మాటలు అంటారు నిన్ను, నీ సైన్యంలో వాళ్ళే నిన్ను చులకన చేస్తారు, నువ్వు భయంతో పారిపోయావంటారు యుద్ధం నుంచి, నీ యొక్క సామర్థ్యాన్ని శంకిస్తారు అందరూ, నీ గురించి చెడు ప్రచారం చేస్తారు, నీవు యుద్ధం చేయకుండా ఉండడం వల్ల నీకు పాపం వస్తుంది, ఇవన్నీ చెప్తాడనమాట. చెప్పి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం దాన్ని ఇంటెన్సిఫై చేయడంలో నిష్కామ కర్మ గురించి చెప్తాడు. నిష్కామ కర్మ ఏంటంటే, నువ్వు యుద్ధంలో గెలుస్తావా, ఓడుతావా అనేది పక్కన పెట్టి, యుద్ధం చేయడం నీ డ్యూటీ కాబట్టి యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తాడు. సో ఎలాగైనా యుద్ధం చేయాలి, ఒక క్షత్రియుడైన వాడికి యుద్ధం చేయడానికి మించి వేరొక బెస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంక నిష్కామ కర్మ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిష్కామ కర్మ అనేది ఏంటి అనేది ఈ సెక్షన్లో ఇప్పుడు ఇవాళ శ్లోకంలో కృష్ణుడు ఇంకా క్లియర్గా చెప్తాడనమాట. నిష్కామ కర్మని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ మెటీరియల్ వరల్డ్ అనేది ఇప్పుడు చెప్తాడనమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇవాళ శ్లోకం ఇక్కడి నుంచి. ఓకే, ఎందుకంటే చాలా మంది ఈ శ్లోకాన్ని కోట్ చేశారు ఇప్పటిదాకా. నిష్కామ కర్మ ఈ పాయింట్లో ఈ శ్లోకాన్ని ఎంతోమంది కోట్ చేస్తారు. భగవద్గీత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కోట్ చేసిన శ్లోకం ఇది. అండ్ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునే శ్లోకం కూడా ఇది అనమాట. ఓకే, అదేంటో చూద్దాం ఇవాళ. ఓకే, 47 శ్లోకం చదువుతున్నా. కంప్యూటర్ చూపించండి స్లైడ్. మనం 2.47లో ఉన్నాం కదా, చదువుతున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వకర్మణి. మణి ట్రాన్స్లేషన్. ఇది శ్లోకం అది 47 అంటే వేరేదేదో వచ్చిందేంటి నాకు? 2.47 చదవాలి, 2.47. రెండవ ద్వితీయ అధ్యాయము 47వ శ్లోకం చదవాలి, దాని శ్లోకం తాలూకు తాత్పర్యం చదవాలి. ద్వితీయ అధ్యాయం అంటే వేరేది వచ్చిందేంటి నా దాంట్లో? నువ్వు బుక్లో చూస్తున్నావా లేకపోతే మొబైల్లో చూస్తున్నావా? బుక్కే, నువ్వు ఇచ్చిన బుక్ లోనే చూస్తున్నా. నేను ఇచ్చిన బుక్లో చూస్తున్నా. ఒక్క నిమిషం. సరే, ఈలోపు నువ్వు సెట్ చేసుకో, ఈలోపు వేరే ఎవరైనా చదువుతారు. నువ్వు నెక్స్ట్ అమరావతి గారు మీరు చదవండి. వచ్చింది చదువుతున్నా. ఓకే, చదువు. ఇది మొత్తం చదవాలా? వేదాదులచే విధించబడిన కర్మమును చేయుటకే నీకు అర్హత కలదు.
ఆ, కానీ కర్మ ఫలముల యందు నీకు ఎట్టి అధికారము లేదు. yes. నీవే కర్మ ఫలములకు హేతువని ఎప్పుడునూ భావింపకము. ధర్మమును నిర్వహింపకుండా ఉండుట యందు ఎప్పుడునూ ఆసక్తుడవు కాకుము. వెరీ గుడ్. సో దీనికి అది భాష్యం ట్రాన్స్లేషన్. కూడా ఉంది, అది కూడా చదవాలా అది అక్కర్లేదా? అక్కర్లా, ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే చదవాలి, భాష్యం వద్దు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే. ఇందులో ఏం చెప్పారంటే, విద్యుక్త ధర్మం నిర్వహించడం ఎందే నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలమునందు నీకు అధికారం లేదంటున్నాడు. కర్మ ఫలమునకు నీవే కారణమని ఎన్నడూ భావించుకుంటున్నాడు. అలాగని విద్యుక్త ధర్మం వీడిటందు అసక్తుడు కా ఆసక్తుడు కా. ఓకే, ఇది మిస్అండర్స్టాండ్ చేసుకున్న శ్లోకం అని చెప్పాను కదా. ఎందుకంటే చాలా మంది ఏమంటారు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అంటే పనే దైవం అంటారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పి చాలా మంది. దీన్ని యాక్చువల్గా భగవద్గీత యొక్క ఎసెన్స్ అంటే ఇదే, వర్క్ ఈజ్ వర్షిప్. కృష్ణుడు పని చేయమన్నాడు, పని వదిలేస్తున్నాడు అని చెప్పి అందరూ పని లెఫ్ట్ అండ్ రైట్, డే అవుట్ డే ఇన్ అందరూ చాలా హార్డ్ వర్కింగ్ చేసేస్తున్నారు అనమాట. అని అని చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కర్మయోగులు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా వర్క్ అనేది వర్షిప్ ఎప్పుడవుతుంది, అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఎలాంటి పని పూజనీయమైనది అవుతుంది అనేది ఆలోచించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆ, జేబు దొంగలు ఉన్నాడు, జేబులు కొట్టేసేవాడు ఉన్నాడు, వాడి పని కూడా వర్షిపబుల్, అంటే పని దైవమా వాడికి? అలాంటి పని దైవపరమైన పన ఆలోచించాలి. ఒక డ్రగ్స్ అమ్మేవాడు ఉంటాడు, మత్తు పదార్థాలు అమ్మేవాడు ఉంటాడు, ఈజ్ హిజ్ వర్క్ ఆల్సో వర్షిపబుల్? ఆలోచించాలన్నమాట. ఇది యాక్చువల్‌గా ఏంటంటే, ఇందులో అసలు ముందు మనం కర్మ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. కర్మ అంటే ఏంటంటే 3 రకాల కర్మల గురించి ఇందులో ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో 3 రకాల కర్మల గురించి చెప్పారన్నమాట. ఫస్ట్ ఏంటంటే, ఒకటి మన యొక్క దేహపరమైన ధర్మం. అంటే మన బాడీ మెటీరియల్ బాడీలో ఉన్నాం కాబట్టి దేహానికి సంబంధించి కొన్ని పనులుంటాయి. దేహధర్మం అంటారు దాన్ని యాక్చువల్‌గా. అంటే మనకు ఒక టైంకి తినాలి, ఒక టైంకి పడుకోవాలి. సో, ఇవన్నీ దేహధర్మాలన్నమాట. దేహానికి సంబంధించిన కర్మలన్నీ ఈ దేహపరమైన ధర్మం అంటారు. రెండోదేంటంటే విద్యుక్త ధర్మం అన్నమాట. విద్యుక్త ధర్మం అంటే ఏంటంటే, హ్మ్, మనకి మన యొక్క పొజిషన్, మన హ్మ్, ఈ ప్రపంచంలో మనం ఏ రోల్‌లో ఉన్నాం, ఏ రోల్ పోషిస్తున్నాం మనం ప్రస్తుతం సమాజంలో మనం ఏ పొజిషన్‌లో ఉన్నాం. అంటే డాక్టరు, ఇంజినీర్‌లా కాకుండా మన ఫ్యామిలీలో మన పొజిషన్ ఏంటి? ఈ సొసైటీలో మన పొజిషన్ ఏంటి? సో, ఇలాంటి దాన్ని బట్టి కూడా మనకొక ధర్మం ఉంటుందన్నమాట. ఒక మదర్ అయితే మదర్‌గా ఉండే ధర్మం ఏంటి? ఒక ఫాదర్ అయితే ఫాదర్ యొక్క ధర్మం ఏంటి? లేతే పిల్లలైతే వాళ్ళ యొక్క ధర్మం. సో, ఇవన్నీ విద్యుక్త ధర్మాలన్నమాట. దెన్ ఇది కాకుండా ఇంకొకటి నిత్య ధర్మం అని ఇంకోటుంటుంది. అదేంటంటే మన యొక్క ఒరిజినల్ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఇంకొక ధర్మం ఉంటుందన్నమాట. దాన్ని మన యొక్క సోల్, మన ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి? సోల్. సోల్ పరంగా మనకొక ధర్మం ఉంది. అదేంటంటే జీవేర స్వరూపేహ కృష్ణేర నిత్యదాస్ అంటారు. అంటే మన యొక్క నిజమైన ధర్మం ఏంటంటే భగవంతుడిని సేవించడం. అది యాక్చువల్ ధర్మం అన్నమాట. ఇవే కాకుండా ఇంకా ఈ కర్మ గురించి మాట్లాడతారు ప్రభుపాదులు గారు. కర్మ అంటే ఏంటంటే 3 రకాల కర్మలు. ఫస్ట్ ధర్మాలు 3 రకాల ధర్మాలు చెప్పాను కదా. కర్మ 3 రకాలుగా ఉంటుంది. ఆ కర్మ కూడా. ఒకటేంటంటే మామూలుగా మనం చేసే పని, ఏదైతే మామూలుగా పని చేస్తామో ఆ పని. రెండోదేంటంటే శాస్త్రానికి విరుద్ధంగా చేసే పని ఇంకొకటి, వికర్మ అంటారు దాన్ని. ఇంకోటేంటంటే అసలు ఏ పని చేయకపోవడం, అకర్మ అంటారు. అకర్మ అంటే యాక్చువల్‌గా వన్ సెన్స్ అకర్మ అని డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ మీనింగ్‌లో ఏంటంటే అసలు పని చేయకపోవడం అన్నమాట. ఇన్‌యాక్షన్ అన్నమాట. ఈ 4 రకాలుగా కనుక ఈ 3 రకాలుగా దీన్ని డివైడ్ చేస్తే కర్మని, ఒకటి పని చేయడం, రెండోది చెడు పని చేయడం, మూడోది ఏ పని చేయకుండా ఉండడం. ఇప్పుడు కృష్ణుడు పని గురించి మాట్లాడుతున్నాడు. సో, ఈ పని గురించి దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? యూ హావ్ ఎ రైట్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ. అంటే పని చేయకుండా ఉండడం, మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం అనేది జరిగే పని కాదు ఈ ప్రపంచంలో. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఈధర్ దేహానికి సంబంధించిన పని చేయాలి, లేదంటే మన యొక్క సొసైటీలో మన యొక్క రోల్‌ని బట్టి, మన ఫ్యామిలీలో మన యొక్క రోల్‌ని బట్టి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండడం అనేది జరిగే పని కాదు కాబట్టి ఏదో ఒక పని చేయాలి. అందుకని కృష్ణుడు ఏమన్నాడు? నీకు పని చేయడం అనేది నీ ధర్మం అంటున్నాడు. నువ్వు ఏదో ఒక పని చేయాలి. పని చేయడం నీ డ్యూటీ. హ్మ్. అండ్ రెండో పాయింట్ ఏం చెప్పాడు? ఒకటి కర్మణ్యవాధికారస్య, అంటే పని చేయడం అనేది నీకు అధికారం కలదు అంటున్నాడు. అంటే యూ హావ్ ఎ రైట్ టు డూ యువర్ డ్యూటీ అన్నాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడు? కానీ నీకు ఫలాల పట్ల అధికారం లేదన్నట్టు. అంటే పని చెయ్యాలి, కానీ ఫలితం మీద నీకేమాత్రం అధికారం లేదు అంటున్నాడు. అంటే అధికారం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఫలితం మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు అంటున్నాడు. పని చేస్తాం, ఫలితం మన చేతుల్లో లేదు.
అండ్ అంటే దాన్ని అటాచ్ అవ్వద్దు ఫలితానికి అని చెప్పి చెప్తున్నాడు. మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు, ఈవెన్ దో నీకు ఒక రిజల్ట్ అయితే వస్తుంది, ఏదైనా పని చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది, ఆ వచ్చిన రిజల్ట్ నీ వల్ల మాత్రమే వచ్చిందని అనుకోకు అంటున్నాడు. ఓకే, అంటే మనం మనం ఏదైనా పని చేస్తే సక్సెస్ వచ్చింది అనుకోండి, సక్సెస్ మన వల్ల వచ్చింది కాదు అని చెప్పి చెప్తుంది. అంటే ఇంకా దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక సక్సెస్ రావాలంటే, ఒక పనిలో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ రావాలంటే దానికి చాలా కారణాలు ఉంటాయి, మనం ఒక్కడమే కారణం కాదనమాట. నాలుగోది ఏం చెప్తున్నాను, నాలుగో పాయింట్, అలాగని చెప్పి అంటే నువ్వే కారణం కాదు, పని యొక్క ఫలితానికి నువ్వే కారణం కాదు అని అని చెప్పామని చెప్పి పని చేయడం మానకూడదు అంటున్నాడు. ఓకే, దీన్ని నేను ఎగ్జాంపుల్‌లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక వంట చేశారు. ఒక కూర చేశారు. ఏదో వంకాయ కర్రీ చేశారనుకుందాం. వంకాయ కూర చేశారు. చేయగానే ఎవరైనా మెచ్చుకున్నారు. చాలా బాగుంది కూర అన్నారనుకోండి. మీకేమనిపిస్తుంది? ఆహా! నేనే కదా చేశాననిపిస్తుంది. కానీ ఇక్కడ యాక్చువల్‌గా ఈ భగవద్గీత పాయింట్ ఆఫ్ వ్యూ‌లోని చూస్తే ఏంటంటే, ఆ క్రెడిట్ మన ఒక్కళ్ళకే రాదు. ఏదైనా ఒక పని తాలూకు ఫలితం ఏదైనా వస్తే ఆ క్రెడిట్ మన ఒక్కళ్ళకే కాదనమాట. దానిలో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. ఇంకా ఎంతో మందికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి. ఎందుకంటే అది నేచర్‌లోంచి వచ్చింది. నేచర్‌కి సంబంధించింది. ఆ వంకాయ రావడం అనేది నేచర్‌లోంచి వచ్చింది. ప్రకృతికివ్వాలి క్రెడిట్. పండించిన రైతుకివ్వాలి క్రెడిట్. భూమికివ్వాలి క్రెడిట్. సూర్యుడికివ్వాలి. ఎందుకంటే సూర్యుడి వల్లే పంటలు యాక్చువల్‌గా ఫలాలొస్తున్నాయన్నమాట. కాయలు కాస్తున్నాయి, పళ్ళు పండుతున్నాయి. అండ్ చంద్రుడికి రసాలు ఊరించే లక్షణం ఉంటుందన్నమాట. పళ్ళల్లో జ్యూసెస్ తీసుకొస్తాడు. తర్వాత వర్షం పడితే గాని పంటలు పండవు. సో, వర్షానికి కూడా ఇవ్వాలి క్రెడిట్. మనకు ఆ కర్రీ ఎవరు చేయడం నేర్పించిన వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అందుకని కాయగూర ఇట్‌సెల్ఫ్‌కి క్రెడిట్ ఇవ్వాలి. దానికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఇంతమందికి క్రెడిట్‌లు ఇస్తూ పోతే మనకెంత మిగులుతుంది? ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అంటే ఏదన్నా ఒక పని జరిగింది అంటే, దానికి మనం ఒక్కళ్ళమే కారణం కాదు. చాలా మంది ఉంటారు దాని వెనకాల అని చెప్పి చెప్తున్నాడనమాట. అలా అని చెప్పి ఇప్పుడు కర్మ చేయడం ముందు నీ రైట్ ఉంది. నువ్వు పని చేయాలి. నీకు చేయడం నీ ధర్మం కాబట్టి నువ్వు పని చేయాలి. ఫలితాన్ని ఆశించకూడదంటున్నాడు. అండ్ ఫలితం వచ్చినా నువ్వే కారణం కాదంటున్నాడు. అనంగానే సడెన్‌గా మనకనిపిస్తుంది, అదేంటి ఇంత కష్టపడి నేను పని చేసి ఫలితం వస్తే నువ్వసలు నువ్వు కారణమే నువ్వు కాదు. నువ్వొక్కడివే కారణం కాదని చెప్తున్నాడు. ఇంక సరే నాకు పని చేయడం మీద ఇంట్రెస్ట్ పోయిందనిపిస్తుంది. ఇంక పని చేయడానికి మోటివేషన్ రాదు మనకి. అందుకని కృష్ణుడు వెంటనే వార్నింగ్ ఇస్తున్నాడు. అలాగని చెప్పి పని చేయడం మానకూడదు అంటున్నాడు. లాస్ట్ లైన్ అదనమాట. మాతే సంగోస్వ అకర్మణి అంటే అదనమాట. అలాగని చెప్పి పని చేయడం మానకూడదు. ఈవెన్ దో మనకి ఏ విధమైన కంట్రోల్ ఎక్కడా లేకపోయినప్పటికీ మన పని మనం చేయాలి. అంటే డ్యూటీ నుంచి ఎస్కేప్ కాకూడదు అని చెప్పి చెప్తున్నాడనమాట. హ్మ్. అంటే మన మన పని చేయడం నుంచి మనం ఎస్కేప్ అవ్వకూడదు. మన డ్యూటీ చేయడం అనేది మన ధర్మం. రిజల్ట్ మన చేతుల్లో లేదు. అలాగని చెప్పి మనం ఏదో అన్‌ఇంట్రెస్టెడ్‌గా చేయడానికి లేదు. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేయాలనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఇదనమాట. ఈ మూడ్‌లో చేయాలనమాట పనిని మనం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడొక రైతున్నాడు. రైతు పొలంలో విత్తనాలు నాటాడు. విత్తనాలు నాటిన తర్వాత వెంటనే వాడికి ఫలితం చేతిలోకి రావట్లేదు. వాడు విత్తనాలు నాటంగానే ఇమ్మీడియేట్‌గా పంట చేతిలోకి రావట్లేదు. టైము. దానికి కొంత టైం కావాలి. తర్వాత వానలు పడాలి, ప్రకృతి అనుకూలించాలి. అప్పుడు పంట చేతిలోకొస్తుంది. వాడు చేయాల్సిన పని వాడు చెయ్యాలి. ఆ తర్వాత దైవం మీద భారం వేయాలి. ఓకే. ఈ విధమైన మైండ్ సెట్‌తో పని చేయాలన్నమాట. ఏ పని చేసినా ఇలాంటి మైండ్ సెట్‌తో పని చేస్తే డెఫినిట్‌గా కర్మ అంటదని చెప్పి కృష్ణుడి ఉద్దేశం అన్నమాట. అంటే మన యొక్క బెస్ట్ ఎఫర్ట్ అంతా పెట్టాలన్నమాట. పెట్టి రిజల్ట్ మీద అటాచ్‌మెంట్ ఉండకుండా వచ్చిన రిజల్ట్ ఎలాంటిది సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలన్నమాట హోల్ హార్టెడ్‌గా. సో, అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వి బికమ్ పీస్‌ఫుల్. మనకి ప్రశాంతంగా ఉంటది. మనసు ప్రశాంతంగా ఉంటదనమాట. వరీస్, యాంక్సైటీస్ ఏమి ఉండవనమాట. ఈ యాంక్సైటీలు, వరీలు ఎప్పుడొస్తాయంటే రిజల్ట్ మీద ఫోకస్ చేయడం వల్లే వరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో, రిజల్ట్ నుంచి ఫోకస్ తీసి చేయడం మన ధర్మం కాబట్టి చేస్తే అట్‌లీస్ట్ పీస్‌ఫుల్‌గా ఉంటాం. అండ్ థిస్ ఈజ్ హౌ వి హావ్ టు వర్క్ అనమాట. ఈ ప్రపంచంలో పని చేయాలి అంటే ఇలా పని చేయాలనమాట. అది కృష్ణుడు చెప్తున్నాడు. నిష్కామ కర్మ అంటే ఇది. ఏ విధమైన రిజల్ట్ మీద ఆసక్తి లేకుండా చేయడం మన ధర్మంగా భావించి పని చేయాలనమాట. హ్మ్. అండ్ వచ్చిన రిజల్ట్ ఏదైనా సరే సక్సెస్ గాని, ఫెయిల్యూర్ గాని యాక్సెప్ట్ చేయాలి. భగవంతుడి యొక్క ప్రసాదం కింద దాన్ని తీసుకోవాలనమాట. హ్మ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, సో కర్మణ్యవాధికారిస్తే ఇంకా దీని గురించి ఇంకా చాలా ఉంది. మనం తర్వాత డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్‌లో కూడా వస్తుందిది. ఫిఫ్త్ చాప్టర్‌లో ఇంకా చెప్తాడు. ఒక పనికి 3 కారణాలుంటాయని చెప్పాడు. ఒక పనికి ఫలితం రావాలంటే ముగ్గురు కారణం అవుతారంటారు. తర్వాత 18 చాప్టర్‌లో ఐదుగురు కారణం అవుతారంటారు. అవేంటో మనం వచ్చే చాప్టర్స్‌లో చూసుకుందాం. ఇప్పుడు 48 శ్లోకంలో
ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం దీని గురించి, ఈ నిష్కామ కర్మ గురించి. ఓకే, 48 చదువుతున్నాం. ఓకే, 48 ఎలా పని చేయాలి ఈ నిష్కామ భావంతో అని చెప్పి చెప్తున్నాడు. 48 ఏంటంటే, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఆ, అమరావతి గారు మీరు చదవండి ఇప్పుడు. ఓ అర్జున, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపు. అట్టి సమభావమే యోగమనబడును. థ్యాంక్స్ అండి. అనదర్ ఆస్పెక్ట్, ఇప్పుడు ఇందాకటి శ్లోకం కర్మణ్యవాధికారస్తే శ్లోకంలో దాని యొక్క ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నా అంటే, జనరల్గా మనం హార్డ్ వర్క్ చేసాం అనుకోండి, మనం సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, విజయం రావాలని అనుకుంటాం. ఏ పని చేసినా సరే సక్సెస్ రావాలని కోరుకుంటాం, ఎవరు ఫెయిల్యూర్ రావాలని ఎవరు కోరుకోరు. కానీ కృష్ణుడు ఏం చెప్తా అంటే, ఈవెన్ నీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నీ మంచి కోసమే వస్తుంది అది. అందుకని రిజల్ట్ మీద అటాచ్ అవ్వక ఎప్పుడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకని రిజల్ట్ మీద అటాచ్ అవ్వద్దని చెప్తున్నాడు? ఎవరికైనా అనిపించిందా అసలు రిజల్ట్ పట్ల అటాచ్మెంటే వద్దని కృష్ణుడు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు? కిందటి శ్లోకంలో కూడా చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు రిజల్ట్ పట్ల అటాచ్మెంట్ వద్దంటున్నాడు. ఎందుకని చెప్పండి, ఎందుకని అయి ఉంటుంది? ఎందుకు రిజల్ట్ మీద కృష్ణుడు ఇంతలా ఫోకస్ చేసి చెప్తున్నాడు? ఎనీ ఐడియా? ఫలితాన్ని ఆశించొద్దని ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కృష్ణుడు? because we won't grow. ఏంటండి? మన ఫాస్ట్ యాక్షన్ పట్టే మనము లైక్ ఇఫ్ అటాచ్ టు ద రిజల్ట్ మనము ఎదగామని చెప్పేసి. ఇంకొంచెం క్లియర్గా చెప్పగలుగుతారా? లైక్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, లైక్ మనం ముందు ఏం చేయాలని ఆలోచన కాకుండా ఇక పాత రిజల్ట్ ని మనసులో పెట్టుకొని ఇది తప్పైంది అని ఇలాగే ఆలోచిస్తాం. యా, అది కొంతవరకు కరెక్ట్. అయిపోయింది, Okay, let us see. నెక్స్ట్ ఏం చేయాలని మనసు పట్టుకుంటాను. యా, కొంచెం వరకు మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఎందుకని కృష్ణుడు ఎలా చెప్తున్నాడంటే, మనకి ఎప్పుడైతే మనం రిజల్ట్ మీద ఫోకస్ చేసి రిజల్ట్ పట్ల అటాచ్ అయ్యి నాకు ఈ రిజల్ట్ కావాలి, నాకు సక్సెస్ కావాలి, ఇలా ఫెయిల్యూర్ కావాలని ఎవరు అడుగురు. అఫ్కోర్స్ ఎవరైతే రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు యాక్చువల్గా కర్మ యొక్క ఓనర్షిప్ని కూడా వాళ్ళే తీసుకుంటారు అనమాట. ఇది నేను చేశాను, నాకు ఈ రిజల్ట్ రావాలి అని అనుకుంటారు అనమాట. కర్మ యొక్క ఓనర్షిప్ తీసుకోవడం అంటే ఏంటంటే, మళ్ళీ మనకి కర్మ మన అకౌంట్లో పడిపోతుంటుంది అనమాట. ఎప్పుడైతే కర్మ మన అకౌంట్లోకి ఎదురు పుణ్యం కానీ పాపం కానీ మన అకౌంట్లోకి వచ్చింది అంటే మనం మళ్ళీ బర్త్ డెత్ సైకిల్లోకి వచ్చేస్తాం అనమాట. మళ్ళీ ఎందుకంటే మనం చేసిన కర్మ తాలూకు ఫలితం మనకు వచ్చింది అనుకోండి, దాన్ని అనుభవించాలి కదా మనం. సో అనుభవించాలంటే ఈ లైఫ్లో అనుభవించవచ్చు, నెక్స్ట్ లైఫ్లో అనుభవించవచ్చు. సో అనుభవించాలంటే వీ హ్యావ్ టు టేక్ బర్త్ అగైన్ అనమాట. ఎప్పుడైతే కర్మ ఓనర్షిప్, కర్మ ఫలితం పట్ల ఓనర్షిప్ తీసుకుంటాం, కర్మ పట్ల ఓనర్షిప్ కూడా మనకే వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మళ్ళీ ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ మనం భౌతిక జగత్తులోకి తిరిగి రావాలన్నమాట. అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, మనం మోక్ష సాధన అంటే ఏంటంటే భౌతిక జగత్తు నుంచి బయటికి వెళ్ళడం అనుకున్నాం కదా. ఎప్పుడైతే కర్మ ఫలితం కావాలని అనుకుంటామో మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఆ రీజన్తో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇందులో ఇంకా ఏం చెప్తున్నాడు, సమత్వం యోగ ఉచ్యత అని చెప్పాడు కదా. ఫలితం ఏదొచ్చినా, మనం పని చేసినప్పుడు ఇద్దరు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎక్కువ అజిటేట్ అయిపోవద్దు, డిస్టర్బ్ అయిపోవద్దు. ఏది వచ్చినా నీ మంచి కోసమే వస్తుంది. అందుకని ముందు శ్లోకాల్లో కృష్ణుడు చెప్పాడు కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అని చెప్పాడు కదా. ఏది వచ్చినా వాట్ ఎవర్ కమ్స్ టు అస్ అకార్డింగ్ టు అవర్ కర్మ, మనం ఏ మూడ్లో వర్క్ చేసాం అనే దాని మీద మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, బట్ దాని ఎక్స్పెక్టేషన్ పెరిగిన కొద్దీ తర్వాత దాన్ని తీసుకోవడం, దాన్ని మన ఏదైనా డిసప్పాయింట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి తగినట్టు అంత డిసప్పాయింట్మెంట్ని బేర్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. అండ్ ఇది మనని కర్మ సైకిల్లో బైండ్ చేసేస్తుంటుంది. ఎప్పుడు ఈ రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనని కర్మచక్రంలో బంధిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ భౌతిక జగత్తులోకి తిరిగి వచ్చేలా చేసేది ఇది అనమాట. అందుకని ఈక్వల్గా ఉండు, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఈక్వల్గా ఉండు. సమత్వం, ఆ సమత్వం ఏదైతే ఉంటుందో, ఆ ఈక్వానిమిటీ ఏదైతే ఉంటుందో అదే యోగం అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇలా కనుక మనం ఈ భౌతిక జగత్తులో కనుక మన పని చేస్తే, ఏ పని చేసినా సరే కర్మ అయితే మనం అంటదు. అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా బాధపడకుండా, ఏదొచ్చినా సరే జస్ట్ భగవత్ ప్రసాదంగా భావించి కనుక మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే కర్మ అంటదు,
మెటీరియల్ కంటామినేషన్ ఉండదు, మనం యాక్చువల్గా ఈ జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తాం అని చెప్పి కృష్ణుడి ఉద్దేశం అనమాట. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు? అర్జునుడు నేను యుద్ధం చెయ్యాలి అంటున్నాడు. ఫస్ట్ నేను యుద్ధం చెయ్యాలి అంటే నేను చేస్తున్నాననే భావన స్టార్ట్ అయింది ఇక్కడ. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? యుద్ధం చేయడం నీ డ్యూటీ కాబట్టి యుద్ధం చెయ్యి, రిజల్ట్ గురించి నువ్వు వరి అవ్వకు. నీకు యుద్ధంలో గెలుస్తావు ఓడతావు అనేది తర్వాత విషయం. నీ పని నువ్వు చేయాలి కాబట్టి నువ్వు పని చెయ్యి, రిజల్ట్ నీ వదిలేసాయి. రిజల్ట్ ఎందుకంటే భగవంతుడి చేతుల్లో ఉంటుంది అది. అలా కనుక నువ్వు ఫైట్ చేస్తే, నీ డ్యూటీని నువ్వు చేస్తే నీకు పాపం రాదు, అట్ ది సేమ్ టైం నీకు కర్మ అంటదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏ విధమైన దాంట్లోకి అంటదని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఆల్రెడీ చూస్తున్నా కదా, ఎందుకు నీ చెప్తున్నా అంటే బికాస్ ఆఫ్ కర్మ సైకిల్లోకి వచ్చేస్తాం ఎప్పుడైతే రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ దాంట్లో ఇంకా కృష్ణుడు ఇంకొంచెం హెవీగా చెప్పాడు అనమాట. ఎవరైతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో, చేసిన పని తాలూకు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళని కృష్ణుడు చాలా కొంచెం సీరియస్గా చెప్తాడు. వాళ్ళ గురించి ఏం చెప్తాడో చూద్దాం. ఓకే, 49వ శ్లోకం చదువుతున్నాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాఫలహేతవ. ఎవరు మణి చదువుతున్నా? చదువుతా. ఓ ధనంజయ, భక్తియుక్తమైన సేవ చే హీనములైన కర్మములన్నింటినీ దూరంగా వదులు. కృష్ణ చైతన్యంతో భగవంతుని శరణు పొందుము. కర్మ ఫలములను అనుభవింపగోరు వారు లోభులు. ఖచ్చితంగా కర్మ ఫలాన్ని అనుభవించడానికి కోరేవారు లోభులుట. లోభులు అంటే మైజర్లీ పర్సన్ అనమాట, అంటే పిసినారులు అనమాట. వీళ్ళు ఎందుకన్నాడో చూద్దాం. మనం ఏదైనా పని చేసినప్పుడు జనరల్గా టెండెన్సీ ఏంటంటే రిజల్ట్ని మైండ్లో పెట్టుకునే పని చేస్తాం. ఏదైనా పని చేస్తే సక్సెస్ రావాలని పని చేస్తాం కదా, ఇది న్యాచురల్ అనమాట. ద మూమెంట్ మనం ప్రీవియస్ లోకాల నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఎప్పుడైతే ద మూమెంట్ మనం రిజల్ట్ పట్ల అటాచ్మెంట్ వస్తుందో ఓనర్షిప్, యాక్షన్ యొక్క ఓనర్షిప్ అంతా మన చేతులకే వస్తుంది. అంటే కర్మ తాలూకు వచ్చే రియాక్షన్స్ ఏవైతే మనకే రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తాడు అనమాట. మన అకౌంట్లోనే పనిచేస్తున్నట్టు లెక్క. ఏదో పుణ్యం వస్తే పుణ్యం, పాపం వస్తే పాపం మన అకౌంట్లోకే వస్తుంది. దానివల్ల ఏంటంటే బర్త్ డెత్ సైకిల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మెటీరియల్ వల్ల మళ్ళీ పుట్టాల్సిందే దాని రిజల్ట్ని అనుభవించాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనము ఒక బిచ్చగాడు ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు బిచ్చగాడు. మనకేంటంటే బిచ్చగాడిని చూస్తే వాడు ఏదో అడుకుంటున్నాడని డబ్బులు వేస్తాం. మన మైండ్లో ఏముంటుంది? వాడికి డబ్బులు వేస్తున్నాం, నాకు పుణ్యం వస్తుంది. మన మైండ్లో అదే ఉంటుంది కదా. వాడికి మనం డబ్బులు వేయడం వల్ల పాపం వస్తుందని మనం వేయం. పాపం వస్తుంటే చచ్చినా చెయ్యం మనం. పుణ్యం వస్తుంది, ఇలా దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది అని మన మైండ్లో ఉంటుంది. పని చేస్తాం, పుణ్యం వస్తుంది, సో పుణ్యం కావాలని కోరుకుంటున్నాం అనమాట. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ తోటి దానం చేస్తామో మనకు ఖచ్చితంగా పుణ్యం వస్తుంది, కోర్స్ వస్తుంది. కానీ ఆ వచ్చిన పుణ్యాన్ని మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ తీసుకోవాలి, జన్మ తీసుకొని రావాలన్నమాట. ఈ లైఫ్లో రావచ్చు ఆ పుణ్యం, మనకి ఈ లైఫ్లో క్రెడిట్ అవ్వచ్చు, నెక్స్ట్ లైఫ్లో క్రెడిట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే తీసుకొని రావాల్సింది అనమాట. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఇలా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో రిజల్ట్ని, పుణ్యం కావాలని రిజల్ట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని కృపణ అంటున్నాడు. కృపణ అంటే ఏంటంటే లోబి అంటే మైజర్లీ పర్సన్ అనమాట. అంటే వాడి దగ్గర బాగా డబ్బు ఉంటుంది, లోబి అనే వాడి దగ్గర బాగా డబ్బు ఉంటుంది, కానీ వాడి అవసరాలు కూడా వాడు వాడుకోడు అనమాట డబ్బుల్ని. దీన్ని ఎలా అన్వయించాలంటే, మనకి మనిషి జన్మ వచ్చింది, మనిషి జన్మ ఎన్నో ఆపర్చునిటీస్ని ఓపెన్ చేసింది మనకి, మోక్షానికి అర్హతకి అన్నిటికీ రెడీ ఇచ్చింది అనమాట. మనిషి జన్మ అనేది ఇట్స్ డోర్వే అనమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం భగవద్ధామానికి వెళ్ళిపోయే ఆపర్చునిటీ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, నాలెడ్జ్. భగవద్గీత భాగవత రూపంలో నాలెడ్జ్ కూడా రెడీగా ఉంది. మనకి బుద్ధిని ఇచ్చాడు, హైయర్ ఇంటెలిజెన్స్, జంతువుల కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు ఉన్న ఇంటెలిజెన్స్ని, రిసోర్సెస్ని దేన్ని యూజ్ చేసుకోవట్లేదు. అన్నీ తెలిసినా కూడా వాటిని యూజ్ చేసుకుని మనం ఈ జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటకు వచ్చి భగవద్ధామానికి వెళ్ళాలని మనకు ఆలోచన రావట్లేదు. అందుకే కృష్ణుడు లోభి అంటున్నాడు మనని. అన్నీ ఉండి కూడా యూజ్ చేయటం లేదనమాట. ఇంత రేరెస్ట్ బర్త్, హ్యూమన్ బర్త్ వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోవట్లేదు మనం. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి తర్వాత చూసుకుందాం, లేదా తర్వాత చూసుకుని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకే కృష్ణుడు లోభి అన్నాడు వాళ్ళని, ఎవరైతే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. అందుకని బుద్ధౌ శరణం అన్విచ్చా అని చెప్పాడు ఈ శ్లోకంలో. బుద్ధౌ శరణం అన్విచ్చా అంటే ఏంటంటే, నీ బుద్ధితోటి నాకు శరణాగతి చెయ్యి, నీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయి. ఇప్పుడు ఎందుకు మనిషి జన్మ వచ్చింది, ఈ చెడు కర్మలు ఆపేసేసి ఎందుకు మనిషి జన్మ వచ్చింది, వచ్చిన దాని పర్పస్ ఏంటి, ఇదంతా తెలుసుకుని నీ బుద్ధితో ఆలోచించి నాకు శరణాగతి చేయని చెప్పి చెప్తున్నాడు. బుద్ధౌ శరణం అన్విచ్చ, రిజెక్ట్ ఆల్ అబామినబుల్ యాక్షన్స్,
అండ్ సరెండర్ అంటూ అని చెప్పి చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది భక్తి యోగం శ్లోకం అనమాట ఇది. ఇంకా భక్తి యోగంలోకి రాలేదు కానీ జస్ట్ చిన్న గ్లిమ్స్ ఇచ్చాడు ఇక్కడ భక్తి యోగం గురించి కృష్ణుడు. ఓకే, దీని తర్వాత శ్లోకంలో ఏం చేస్తున్నాడంటే బెనిఫిట్స్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ బుద్ధి యోగం. ఈ బుద్ధితో వర్తించడం వల్ల ఏంటి లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. 50th శ్లోకంలో చెప్తున్నాడు. ఓకే, ఎందుకంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటెలిజెన్స్, హైయర్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. జంతువులకి, పక్షులకి అన్నిటికీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ హ్యూమన్స్కి మాత్రం, మనుషులకి హైయర్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. అంటే సునిశ్చితమైన బుద్ధి ఇచ్చాడు అనమాట. ఆ బుద్ధిని ఉపయోగించాలి. అలా బుద్ధిని కనుక ఉపయోగించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు. అంటే బుద్ధి యోగంలో వర్తించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్తున్నాడు అనమాట. ఓకే, 50th బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అమరావతి గారు చదవండి. అమరావతి గారు చదువుతున్నారు మీరు? నాకు వినిపించట్లేదు. ఓకే, ఆవిడ డిస్కనెక్ట్ అయిపోయారు. నేను చదవాలా? చదివేసి. భక్తియుక్తమైన సేవలో నిమగ్నుడై ఉన్నవాడు ఈ జీవితమునందు సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వ కర్మల యందు నైపుణ్యం కలిగించు ఈ యోగము కొరకు యత్నింపుము. బెనిఫిట్స్ ఏంటంటే బుద్ధి యోగంలో వర్తించడం వల్ల, అంటే మనం మన యొక్క బుద్ధిని యూజ్ చేసి దేనికి ఈ జన్మని, హ్యూమన్ లైఫ్ని దేనికోసం యూజ్ చేయాలి, పనిని ఎలా చేయాలి అనేది తెలుసుకుంటే కనుక డెఫినెట్గా మనం, అంటే ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ అనమాట. ఏ విధమైన భావంతో పనిచేస్తే ఈ భౌతిక ప్రపంచంలో కర్మ అనేది అంటకుండా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ బెనిఫిట్ రియాక్షన్స్ ఉండవు. మనం చేసే పని, అన్ని పనులు చేస్తాం, మనం కూడా అందరిలాగానే పని చేస్తాం, ఎవరు పని చేయకుండా ఎవరు. కానీ పనిని ఎలా చేస్తున్నాం అంటే స్మార్ట్ వర్క్ అనమాట, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలన్నమాట. పని ఎలా చేస్తే కర్మ అంటకుండా ఉంటుంది మనకి, మనం కూడా ఎంజాయ్ చేస్తాం, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. మేమేం ఎంజాయ్మెంట్ మానేలేదు. ఎవరైనా భక్తిలోకి వచ్చారంటే అన్నీ వదిలేసేసి మేము సన్యాసం తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయి కూర్చోలేదు. ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ ఏంటంటే దానికోసం పని చేయకుండా మన పని మనం చేయడం మన ధర్మం కాబట్టి పని చేస్తూ ఎలాంటి మూడ్తో, ఎలాంటి కాన్షియస్నెస్లో పనిచేయాలని తెలుసుకుంటే కనుక కర్మ అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉండి వెళ్ళిపోవచ్చు అన్నమాట భౌతిక జగత్తు నుంచి. అది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నో రియాక్షన్స్. ఏ పని చేసినా ఈ బుద్ధిని యూజ్ చేసి కనుక మనం పనిని చేయగలిగితే, ప్రాపర్గా ఎలా చేయాలి అని చేయగలిగితే, అంటే సేవాభావంతో పనిచేయాలి, భగవద్ అర్పణ భావంతో పనిచేయడం మొదలెడితే కనుక కర్మ అంటుందన్నమాట. నో రియాక్షన్స్. ఫస్ట్ పాపం రాదు, పుణ్యం రాదు. కార్మిక్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే 0 ఉంటుంది ఎప్పుడు చూసినా. కార్మిక్ బ్యాలెన్స్ 0 అంటే అంతే. సో దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ అనమాట. పనిని సేవాభావంతో పనిచేయాలి, ఏ ఫలితం ఆశించకూడదు, ఏది వస్తే అది వస్తుంది, పనిచేయడం మన ధర్మం. కానీ అందరూ హ్యాంగ్ ఆన్, ఫస్ట్ ఇది అల్టిమేట్ గోల్ కాదు, ఇంకా అల్టిమేట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కాదు, ఇంకా వస్తుంది, ఇంకా ముందు ముందు వస్తుంది. ప్రస్తుతం కర్మయోగం గురించి చెప్తున్నాడు కాబట్టి పని పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకా తర్వాత నెక్స్ట్ వేరే భక్తి యోగం వచ్చిన తర్వాత అసలు యాక్చువల్ ఎసెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే 51st శ్లోకంలో ఇంకొక బెనిఫిట్ చెప్తున్నాడు. అంటే ఈ బుద్ధిని యూజ్ చేసి ఎలా పని చేయాలో చేస్తే వచ్చే బెనిఫిట్ అంటే ఫస్ట్ రియాక్షన్స్ ఉండవు, కర్మ తాలూకు రియాక్షన్స్ ఏమి రావు మనకి. నెక్స్ట్ది స్లైడ్ మార్చండి ప్రభు. 51st శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత నామయం. చదువుతున్నారు ఇప్పుడు? చదవాలా? కంటిన్యూ. ఎవరైనా ఉన్నారా? పర్వాలేదు, కంటిన్యూ చేసి. భగవంతుని భక్తియుక్తమైన సేవలో నిమగ్నులై ఉండుట వలన గొప్ప మునులను, భక్తులను భౌతిక ప్రపంచమునందలి కర్మ ఫలముల నుండి విముక్తులగుదురు. ఈ విధముగా జనన మరణ చక్రము నుండి విడివడి తిరిగి భగవంతుని చేరుటచే దుఃఖరహితమైన స్థితిని పొందుదురు.
ఇందులో అంటే ఫస్ట్ రియాక్షన్స్ రావనుకున్నాం కదా, ఇందులో బెనిఫిట్ ఏంటంటే బుద్ధి యోగంలో వర్తించడం వల్ల బెనిఫిట్ బర్త్ డెత్ సైకిల్ అనేది ఉండదన్నమాట. ఇంకా మళ్ళీ తిరిగి భౌతిక జగత్తులో పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇన్నిసార్లు మనం తిరిగి భౌతిక జగత్తులో పుట్టకూడదు, భౌతిక జగత్తులో పుట్టకూడదు ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాం అంటే, భౌతిక ప్రపంచాన్ని మన శాస్త్రాల్లో ఏం చెప్పారంటే పవర్గా అంటారనమాట. భౌతిక జగత్తుని పవర్గా అంటారు, ఆధ్యాత్మిక జగత్తుని అపవర్గా అంటారు అనమాట. పవర్గా అంటే ఏంటంటే మీకు అందరికీ వర్ణమాల వచ్చు కదా, తెలుగులో కానీ హిందీలో కానీ వర్ణమాల వచ్చు కదా. పవర్గా అంటే ఏంటి చెప్పండి? పవర్గా అంటే ఏంటి? తెలుగు అక్షరాలు తెలుసు కదా అందరికీ. వర్ణమాల అంటే ఏంటి? అందులో పవర్గా అంటే ఏంటి చెప్పండి? కవర్గ, టవర్గ, పవర్గ అంటారు కదా. పవర్గ అంటే ఏంటి? ఏమేమిటి? పవర్ అంటే హాఫ్ సున్నా. నేను పవర్గం అంటే కవర్గ అంటే ఏంటి కవర్గ కఖ గగ్గ అలాగే పవర్గ అంటే ఏంటి? ఇది ఎప్పుడు చదువుకోలేదు. విసర్గా పప్ప తెలుసు కానీ బబ్బమ్మ పవర్గ అంటే పప్ప బబ్బమ్మ పవర్గ. అచ్చా పావర్గమా. పావర్గం. ఓకే ఓకే. నేను షార్ట్ ఫామ్ లో చెప్పాను పావర్గం. పావర్గం పాప బాభమా. యా. సో భౌతిక జగత్తుని పవర్గా అంటారు, అంటే పావర్గా అంటారు, వాట్ ఎవర్. పావర్గని ఎందుకంటారంటే పాప బాభమా అని చెప్పుకున్నాం కదా. ఈ ఈ 5 పాప బాభమా ఏదైతే ఉన్నాయో భౌతిక జగత్తులో ఈ పాప బాభమాలు ఉంటాయన్నమాట. అంటే పా అంటే పరిశ్రమ, అంటే పుట్టిన ప్రతి వాడు కష్టపడాల్సిందే, కష్టపడి పనిచేయాల్సిందే అనమాట. పా అంటే పరిశ్రమ అనమాట. ఎలా పనిచేయాలి అంటే ఫ అంటే పేన అంటారు. పేన అంటే ఏంటంటే నోట్లోంచి నురగ కారడం అనమాట. అంటే పని చేయడం అంటే నోట్లోంచి నురగ కారేంత దాకా పనిచేస్తారు అనమాట. అంటే ఎగ్జాస్ట్ అయిపోయేదాకా పని చేయాల్సిందే. అంటిల్ 70 ఏళ్ళు వచ్చేదాకా పని చేయాల్సిందే, రిటైర్మెంట్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఎలా ఉంది? వాడు 21 ఏళ్ల నుంచి పని మొదలెడతాడు, 70 ఏళ్ళ దాకా ఆల్మోస్ట్ 65 to 70 ఇయర్స్ దాకా పని చేయాల్సిందే. అది ఫా అంటే అంటిల్ హీ గెట్స్ ఎగ్జాస్టెడ్ అన్నమాట. పని చేస్తూనే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ పని వల్ల ఏంటి బా క్రియేట్ అవుతుంది. బా అంటే బంధం అనమాట. బంధం, మెటీరియల్ వరల్డ్తో మెటీరియల్ అటాచ్మెంట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ అటాచ్మెంట్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఇంకా నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ పాప బా తర్వాత భా అంటే భయం. భయం అనమాట. ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ తెగిపోతాయని భయం. ఎందుకంటే మనం మన ఇదేంటి పిల్లలు, హస్బెండ్, వైఫ్, మన తల్లిదండ్రి వీళ్ళందరితో బంధాలు ఉంటాయి కదా. ఈ బంధాలు ఎక్కడ తెగిపోతాయని భయం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా వచ్చేది ఏంటంటే మా అంటే మరణం. సో ఈ పాప బాభామ ఈ పవర్గా ఏదైతే ఉంటుందో దాన్ని భౌతిక జగత్తు దీంతో కంపేర్ చేస్తారంట. పవర్గా అంటే భౌతిక జగత్తు అనమాట. అపవర్గ ఇవేమి ఉండనిది అపవర్గ అనమాట. అది ఆధ్యాత్మిక జగత్ అనమాట. అందుకనే స్క్రిప్చర్స్ రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే భౌతిక జగత్తుకి రావద్దు, ఇది దుఃఖాలయం, అశాశ్వతం అని చెప్తారు. ఇందులో ఏదున్నా అశాశ్వతమే. మన బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి. ఇటర్నల్గా ఎప్పుడు కంటిన్యూ. ఒక స్టేజ్ దాకా వస్తే తర్వాత అక్కడి నుంచి అందరూ వదిలేయాల్సిందే. రైలు ఎక్కిన తర్వాత రైల్లో ప్రయాణికులు దిగిపోయినట్టు అందరూ తలొక టైం, వాళ్ళ టైం రాగానే వాళ్ళు దిగిపోతుంటారు, వాళ్ళ స్టేషన్ రాగానే దిగిపోతుంటారు. ఆ దిగిపోయినప్పుడు మనకి బాధ వస్తూ ఉంటుంది అన్నమాట, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఏదన్నా మన నియర్ అండ్ డియర్ వన్స్ ఎవరైనా పోతే మనకి చాలా బాధ ఉంటుంది కదా. దుఃఖం నుంచి కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి. అందుకని ఈ దుఃఖంలోకి ఎందుకు ప్రతిసారి తిరిగి రావడం, డైరెక్ట్గా భగవద్ధామానికి వెళ్ళిపోతే ఇలాంటి దుఃఖాలే ఉండవు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది అక్కడ అని చెప్పి చెప్తారన్నమాట. ఓకే. అది ఎప్పుడు ఆనందాన్ని కోరుకోవడం కూడా మరి స్వార్థమే కదా మళ్ళీ అది కూడా. యా, వెరీ గుడ్. యాక్చువల్గా స్వ అర్థం అంటే ఏంటంటే మనకి స్వ అర్థం, మన యొక్క ఉనికికి అర్థం, మన యొక్క యాక్చువల్గా మన సోల్కి ఏది నిజమైన అర్థం ఏది అనేది తెలుసుకోవాలన్నమాట. అది స్వార్థం అంటే. ఆ స్వార్థ గతింహి విష్ణువుని చేరుకోవడమే మన యొక్క అసలైన స్వార్థం అనమాట. భగవంతుని చేరుకోవడమే నిజమైన స్వార్థం అంటే స్వ అర్థం. ఓకే, అది కోరుకోవడం, అది స్వార్థం అంటే సెల్ఫిష్నెస్. అంటే నిజమైన సెల్ఫిష్నెస్ అంటే అదే, మనం యాక్చువల్గా మన యొక్క సోర్స్ దగ్గరికి వెళ్ళడమే నిజమైన సెల్ఫిష్నెస్ అనమాట. అది కావాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో బుద్ధి యోగంలో వర్తించడం వల్ల ఏంటంటే మనకి వచ్చే బెస్ట్ ఇంకొక మంచి రిజల్ట్ ఏంటంటే ఈ భౌతిక జగత్తులోకి మళ్ళీ మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. నో బర్త్ అండ్ డెత్ సైకిల్ అనమాట. తర్వాత నెక్స్ట్ 52 శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే
ఇండిఫరెన్స్ టు వేదాస్ అని పెట్టాను కదా అక్కడ. ఓకే, 52 చదువుతున్నా. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ట్రాన్స్లేషన్ చదవండి. ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అడవిని దాటునో అప్పుడు నీవు వినబడిన దాని ఎడను వినవలసిన దాని ఎడను విరక్తి కలవాడు అవుదువు. ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తి కలిగిన వాడవద్దు. సో ఇట్స్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పొయిటిక్ వేలో చెప్పాడనమాట కృష్ణుడు. ఎందుకంటే వేదాల్లో, నేను ఆల్రెడీ ఇదివరకు చెప్తున్నాను కదా, వేదాల్లో కర్మకాండ సెక్షన్ అని ఉంటుంది. వేదాల్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ అంటే కర్మకాండ సెక్షన్, రెండోది జ్ఞానకాండ సెక్షన్, మూడోది ఉపాసన కాండ సెక్షన్ అని ఉంటుంది. 3 పార్ట్లు అనమాట. ఈ కర్మకాండ సెక్షన్లో ఏంటంటే మనకి ఎంతసేపు భౌతిక ప్రపంచంలో ఏం చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనేది డిస్కస్ చేశారనమాట. కర్మకాండ సెక్షన్ మొత్తం భౌతిక జగత్తులో ఎలా హ్యాపీగా ఉండాలి అనేది చెప్పారనమాట. కానీ వేదం యొక్క పర్పస్ ఏంటి? వేదం యొక్క పర్పస్ 15 అధ్యాయంలో కృష్ణుడు స్వయంగా చెప్తాడు. వేదేశ్చ సర్వేర్ అహమైవ వేద్యో అంటాడు. అంటే వేదం యొక్క పర్పస్ ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం. ఫస్ట్ కర్మకాండ సెక్షన్ దగ్గరే మనం ఆగిపోయాం అనుకోండి, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది నా లైఫ్, ఏం చేస్తే భౌతిక జగత్తులో సంతోషంగా ఉండాలి, ఏం పూజ చేయాలి, ఏ నోము చేయాలి, ఏ వ్రతం చేయాలి, వీటి మీదే మన ఫోకస్ ఉందనుకోండి, అసలు పర్పస్ ఏంటి? భగవంతుని తెలుసుకోవడం. మనం భగవంతుడినే మిస్ అయిపోయి జస్ట్ ఈ కర్మకాండ సెక్షన్ దగ్గరే ఆగిపోతే వేదాల యొక్క పర్పసే అర్థం కాదు. కృష్ణుడిని మిస్ అయిపోతున్నాం మనం. అందుకని కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే నీ బుద్ధి దట్టమైన మోహారణ్యాన్ని దాటుతున్నాడు, డీప్ డెన్స్ ఫారెస్ట్ ఏంటి అంటే ఆ కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో భగవద్గీత, అదే ఆ వేదాల్లో ఆ సెక్షన్ దాటి, అంటే భౌతిక ఆనందం కోసం కాకుండా నువ్వు ఎప్పుడైతే వేదం యొక్క పర్పస్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు, అంటే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు, అప్పుడు నువ్వు వినవలసిన దాని ఎడ వినిన దాని ఎడ విరక్తి తగదు అని చెప్పాడు. వేరే అంటే ఏంటంటే మనం డే ఇన్ డే అవుట్ వినేదంతా మెటీరియల్ ఎంజాయ్మెంట్ అలా. మనం టీవీ ఓపెన్ చేస్తే, భక్తి ఛానల్స్ ఓపెన్ చేస్తే ప్రతి వాళ్ళు చెప్పేది అది, ఈ ఫలానా ఈ పూజ చేయండి, ఈ నోము చేయండి, లేకపోతే ఈ వ్రతం చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు, ఇలా చేస్తే కష్టాలు పోతాయి, ఇలా చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవే వింటూ ఉంటాం, డే ఇన్ డే అవుట్ ఇవే వింటాం. మనం ఈవెన్ ద వేదాలు చదువుకోపోయినా సేమ్ థింగ్ మనం వినేది, మనం చేసేది అంతా ఇదే. సో కృష్ణుడు ఏం చెప్తాంటే, ఇది పర్పస్ ఇది కాదు, నీ లైఫ్, హ్యూమన్ లైఫ్ పర్పస్ ఇది కాదు, మెటీరియల్ ఎంజాయ్మెంట్ కాదు, జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ అని చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే దీని నుంచి బయటకు వచ్చి యాక్చువల్ పర్పస్, వేదం యొక్క నిజమైన పర్పస్ని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు యాక్చువల్గా దీని నుంచి బయటకు రాగలుగుతావు అని చెప్తున్నాడు అనమాట. అండ్ ఒక పర్సన్ అడవిలో తప్పిపోయాడు అనుకోండి, దారి కనుక్కోవడం చాలా కష్టం. అడవి ఎలా ఉంటుంది? దట్టంగా ఉంటుంది, దారి కనుక్కోవడం కష్టం. దారి ఎలా తెలుస్తుందంటే రూట్ మ్యాప్ ఉండాలి, లేకపోతే ఎవరైనా తెలిసిన వ్యక్తి ఉండాలి, అడవి అంతా తెలిసిన వ్యక్తి ఉండాలి, దాని నుంచి బయటికి తీసుకురాగలుగుతారు. ఆ రూట్ మ్యాప్ చూసుకుంటానే బయటికి రాగలుగుతాం అనమాట. ఈ రూట్ మ్యాప్ అనేది మనకి ఈ భగవద్గీత అనమాట. భగవద్గీత లాంటి స్క్రిప్చర్స్ అనమాట. రూట్ మ్యాప్ కరెక్ట్గా మనని పాయింట్ చేసి ఇటు నుంచి ఈ రూట్ నుంచి దీని నుంచి బయటకు రావాలని చెప్తారు. అలా చెప్పాలంటే వీ నీడ్ అన్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనమాట. ఆ గైడెన్సే గురువు అనమాట. ఎప్పుడైతే ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్లోంచి మనం బయటకు వచ్చి యాక్చువల్గా మన యొక్క నిజమైన స్పిరిచువల్ ఆధ్యాత్మిక దానికోసం కృషి చేస్తే డెఫినెట్గా మనం ఈ దట్టమైన మోహారణ్యంలోంచి బయటకు వస్తామని చెప్తాడు. మోహారణ్యం అంటే ఏంటంటే ఎంతసేపు ఆ ఎంజాయ్మెంటే నిజమని అనుకుంటున్నాం, కానీ కాదని కృష్ణుడు చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ కర్మకాండ సెక్షన్లో ఎన్నో మెటీరియల్ ప్లెజర్స్ అన్నీ ప్రామిస్ చేస్తున్నారు. ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, అది చేస్తే ఆ ఫలితం వస్తుంది. అందరూ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు అనమాట. వాటిని చూసి, వాటిని వినడం వల్ల ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఇదే గోల్ అనుకుంటారు, కానీ యాక్చువల్ గోల్ అది కాదు. భగవంతుడు తెలుసుకోవడం, ఆయనతో రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడమే అసలు గోల్ అనమాట. హ్యూమన్ లైఫ్ యొక్క లక్ష్యం అదనమాట. హ్యూమన్ లైఫ్ అది అసలు యాక్చువల్గా జీవుడి యొక్క లక్ష్యమే అది. ఆ జీవుడు ఏ దేహంలోనే ఉండేయండి, కానీ హ్యూమన్ లైఫ్ నుంచి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు భగవంతుడికి, అదనమాట. అండ్ లాస్ట్ శ్లోకంలో చెప్పారు కదా, పదం గచ్చంతి అనామయం అని 51 శ్లోకంలో చెప్పారు కదా. ఆ అనామయం అంటే ఏదైతే మన బుద్ధిని కన్విన్స్ చేయాలి. ఫస్ట్ మన బుద్ధిని కన్విన్స్ చేసి అల్టిమేట్ ఆనందం ఎక్కడ ఉంది దాని వైపుకి నడిపించాలన్నమాట.
యాక్చువల్గా నడిపించేదంతా బుద్ధిని సరిగ్గా దారిలో పెట్టగలిగితే మనం యాక్చువల్గా భగవంతుడిని చేరుకోవడం చాలా ఈజీ. మన బుద్ధి ప్రస్తుతం భౌతిక ఎంజాయ్మెంట్ మీద ఉంది కాబట్టి అటువైపే పరిగెడుతుంది ఎప్పుడు చూసి. అది మనం భగవంతుడి మీద డైవర్ట్ చేస్తే డెఫినెట్గా ఆయన చేరుకోవడం ఈజీ చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నెక్స్ట్ శ్లోకంలో ఇంకేం చెప్తున్నాడు? అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? మన బుద్ధిని ప్రాపర్గా ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్లోంచి బయటికి తీసుకొచ్చి భగవంతుడి వైపు మళ్ళిస్తే ఏం జరుగుతుందంటే ఫైనల్గా 53rd శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. శృతి పన్నాతే యథా స్యాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి సదా యోగమవాప్యసి. 53rd శ్లోకం చదవాలా? ఎప్పుడు నీ మనస్సు వేదముల మధుర వాక్కులచే కలతనందక ఆత్మానుభూతి అనేది సమాధి యందు స్థితమగును, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడవగుదువు. థ్యాంక్స్ అండి. ఎప్పుడైతే మన బుద్ధిని ప్రాపర్ రూట్లో పెట్టామంటే ఆటోమేటిక్గా మన సమాధి స్థితి పొందుతామని చెప్తున్నాడు. సమాధి స్థితి అంటే ఏంటంటే భగవంతుడి పట్ల అబ్జార్ప్షన్ అన్నమాట, కంప్లీట్ అబ్జార్ప్షన్లోకి వెళ్తాం అనమాట. ఆ ధ్యానంలో యోగంలో ఫైనల్గా ఫిక్స్ అవుతాం అన్నమాట. మనం మన యొక్క అంటే వేదములలోని మధుర వాక్కులచే కలతనందకంటే మధుర వాక్కులు ఏంటంటే స్వీట్గా చెప్తారు కదా, ఈ జై నీకు మంచి ఫలితం వస్తుంది, నువ్వు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లేదా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి జరుగుతుంది నీకు, ఇవన్నీ చెప్తారు కదా, అవన్నీ మధుర వాక్కులు అంటారు. వినడానికి హాయిగా ఉంటాయి మనకి. ఆహా ఎంత బాగుంది మెటీరియల్, స్వర్గంలో ఎంజాయ్ చేయొచ్చు, స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అనేసరికి మనకి ఏంటంటే మన మనసు లాగుతూ ఉంటుంది అక్కడికి. అందుకనే ఈ మధుర వాక్కులతో కలతనందకు, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ అని చెప్తున్నాడు అనమాట. ఈ టెంపరీ మెటీరియల్ ప్లెజర్స్ పట్ల అట్రాక్ట్ అవ్వద్దు. ఈవెన్ స్వర్గలోకం బ్రహ్మలోకం కూడా, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి అన్నా కూడా అది కూడా టెంపరీ అని చెప్తున్నాడు అనమాట. మన యొక్క ఇటర్నల్ పొజిషన్ ఏంటంటే భగవంతుడి యొక్క సేవకులు. మనం భగవంతుడితో ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ బ్రహ్మలోకాలన్నా సత్యలోకాలన్నా లేకపోతే స్వర్గలోకాలన్నా ఎక్కడ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది మనకి ఎప్పుడు దొరకదు అనమాట. అందుకని మనం డైరెక్ట్ మన యొక్క గోల్ ఎక్కడ ఉండాలంటే భగవద్ధామం పెట్టాలి. ఈ మధ్యలో వచ్చే ఈ స్టేషన్స్లో ఆగకూడదు అనమాట. ఎవరైతే భక్తిని ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ భగవంతుడితో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట. డైరెక్ట్ కనెక్షన్ భగవంతుడితో ఎస్టాబ్లిష్ అయింది అంటే ఆటోమేటిక్గా ఆయన గైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానికి మార్గం ఏంటంటే మనం నామజపం చెప్పుకున్నాం కదా, నామజపం మొదలు పెట్టగానే భగవంతుడితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు భగవంతుడు మన బుద్ధిని ఆయన నడిపిస్తాడు అనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క ఇంకొక నామం ఏంటంటే ఋషికేశుడు. ఋషికములు అంటే ఇంద్రియాలు అనమాట. మన యొక్క సెన్సెస్ని, మన మైండ్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. అందుకనే నామజపం చేయండి అని మేము ఎందుకు చెప్తామంటే ఆయనతో డైరెక్ట్ కనెక్షన్ మీకు వస్తుంది. అప్పుడు ఆయన నడిపిస్తాడు లోపల నుంచి బుద్ధిని ఆయనే ఇస్తాడనమాట మనకి. ఓకే, సో దీన్నే సమాధి స్థితి అంటారు. ఇప్పుడు ఏదైతే కృష్ణుడు చెప్పిన స్థితి ఉందో అది సమాధి స్థితి అనమాట. కంప్లీట్గా మన ఇంటెలిజెన్స్ కంప్లీట్గా భగవంతుని ఫిక్స్ చేసి మన యొక్క లైఫ్ని నడిపిస్తున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా జీవన్ముక్తి. ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం అనుకోండి, మనసులో మన కాన్షియస్నెస్ ఎప్పుడు ఆయనతో కనెక్ట్ అయి ఉందనుకోండి, అది సమాధి స్థితి అంటున్నాడు, జీవన్ముక్త స్థితి అనమాట. ఈవెన్ దో భౌతిక ప్రపంచంలో జీవించి ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ముక్తి వచ్చేసినట్టే లెక్క. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా అసలు ఇలాంటి పర్సన్ ఎవరైనా ఉంటారా అసలు? ఇంతలాగా దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ద్వంద్వాలను ఈక్వల్గా చూస్తూ స్థిరంగా ఉన్న బుద్ధితో ఎవరైనా ఉంటారా ఈ ప్లానెట్ మీద అని డౌట్ వచ్చింది అనమాట. అదే ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మణి చదువు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధిలో మగ్నమైన చైతన్యమును గల స్థితప్రజ్ఞుని యొక్క గుర్తులు ఎట్టివి? అతడు ఎట్లు పలుకును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచును అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు డౌట్ వచ్చింది, మరి ఎవరైనా ఉంటారా ఇలాంటి పర్సనాలిటీస్ ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటే ఇలాంటి స్థితప్రజ్ఞుని ఎలా గుర్తుపట్టాలి మనం? ఎందుకంటే ఎవరైనా పేషెంట్ ఉన్నాడు అనుకోండి, పేషెంట్ వాడి రోగ లక్షణాలను బట్టి వాడిని గుర్తుపడతారు. డబ్బున్నవాడు అనుకోండి, వాడిని చూస్తేనే మనకు తెలిసిపోతుంది. వాడి లక్షణాలు, వాడు వేసుకునే డ్రెస్సింగ్, వాడి హావభావాలు అవన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక వీడికి బాగా డబ్బు ఉన్నట్టుందని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అర్జునుడు కూడా అదే అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అనేవాడు ఉంటే ప్రస్తుత ప్రపంచంలో మన మధ్యన వాడు ఉంటే వాడిని ఎలా గుర్తుపట్టాలి? ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, ఏం చేస్తాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నుంచుంటాడు అని అడుగుతాడు. అంటే దాని లిటరల్ మీనింగ్ అది కాదు, చెప్తాను. అంటే ద్వంద్వాల్ని ఈక్వల్గా చూడగలరు, సుఖాన్ని దుఃఖాన్ని, లేకపోతే విమర్శని ప్రశంసని అన్నిటినీ ఒకేలా చూడగలిగే వాళ్ళు నిజంగా ఉంటారా? ఎందుకంటే మనకి
మనకి దుఃఖం వచ్చింది అనుకోండి, మనం కుంగిపోతాం, నిజంగానే కుంగిపోతాం. దుఃఖం వస్తే, బాధ వస్తే కుంగిపోతాం మనం, డల్ అయిపోతాం. సుఖం వస్తే పొంగిపోతాం, మన మొహంలోనే తెలిసిపోతుంది. సుఖం వచ్చిందంటే మనకి ఏదన్నా ఒక సక్సెస్ వచ్చింది అనుకోండి, లాటరీ తగిలింది అనుకోండి, మన మొహంలో తెలుస్తూ ఉంటుంది హ్యాపీనెస్. ఏదైనా కష్టం కలిగిందండి, మొహంలో తెలుస్తుంది, ఇలా డల్గా వేలాడిపోయి ఉంటాం అనమాట. సో ఇలాంటి లక్షణాలు చూపిస్తాం అనమాట మనం కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కార్లో వెళ్తున్నారు, రోడ్డు మీద కార్లో వెళ్తున్నారు, రెడ్ సిగ్నల్ పడింది, ట్రాఫిక్ లైట్స్ వచ్చాయి, రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడిందంటే ఆగాలి, కొంచెం కష్టం, ఆగాలి. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, కొంచెం రెడ్ సిగ్నల్ అంటే ఆగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ పడింది, ఓకే, హ్యాపీ, వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు మీరు దీనికి కంపేర్ చేసుకోండి. రెడ్ సిగ్నల్ అంటే కష్టం వచ్చినట్టు, అంటే ఆగాలి, అంటే కొంచెం కష్టం కలిగిందన్నమాట, ఆగాలి కొంచెం. గ్రీన్ సిగ్నల్ పడింది అంటే హ్యాపీగా ఉంది, సంతోషం, వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, రెడ్ సిగ్నల్ని కష్టంతో, గ్రీన్ సిగ్నల్ని సంతోషంతో కంపేర్ చేసుకోండి. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఈ రెండు పడితే ఆగాల్సిందే ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు అనుకోండి, విమానంలో వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడడం వల్ల, లేకపోతే రోడ్డు మీద గ్రీన్ సిగ్నల్ పడడం వల్ల మీకు ఏమన్నా మ్యాటర్ అవుతుందా? అది మీరు విమానంలో ప్రయాణిస్తున్నారు, రోడ్డు పైనుంచి వెళ్తున్నారు కానీ విమానంలో వెళ్తున్నారు. రోడ్డు మీద రెడ్ సిగ్నల్తో సంబంధమే లేదు వాళ్ళకి, రోడ్డు మీద గ్రీన్ సిగ్నల్తో సంబంధమే లేదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం మెటీరియల్ కాన్షియస్నెస్లో ఉంటే, అంటే మన భౌతికపరమైన దేహపరమైన కాన్షియస్నెస్లో ఉంటే, మనకి కష్టాలు సుఖాలు అనేవి మనకి రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్లా ఉంటాయన్నమాట. మన ఎఫెక్ట్ చేస్తాయి. గెలుపు ఓటములు మన డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, అంటే ఎవరన్నా నిందించినా, లేకపోతే మనని పొగిడినా మన ఎఫెక్ట్ చేస్తాయి డెఫినెట్గా. ఇన్సల్ట్ చేసినా, లేకపోతే గౌరవం ఇచ్చినా, అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. అదే పర్సన్ ఆత్మ కాన్షియస్, అంటే సోల్ కాన్షియస్నెస్లో ఉన్నాడనుకోండి, ఫ్లైట్లో వెళ్తున్నట్టు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ఈ సుఖదుఖాలు వాటితో ఏం పట్టవు అనమాట వాళ్ళకి. వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్ ప్లేన్లో ఉంటారనమాట. వాళ్ళు స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనమాట, వాళ్ళని ఎఫెక్ట్ చేయదు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. వాళ్ళని జీవన్ముక్తులు, స్థితప్రజ్ఞులు అని చెప్పి చెప్తున్నారు. స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే స్టడీ ఇంటెలిజెన్స్ అనమాట. ఎలా ఎలా రికగ్నైజ్ చేయాలని చెప్పి అడిగాడు. ఇందులో 4 ప్రశ్నలు అడిగాడు. కిం ప్రభాషేత, కిం ఆసీత, కిం వ్రజేత, కిం అని చెప్పి చెప్పాడు కదా. ఫస్ట్ కిం ప్రభాషేత అంటే ఏంటంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఎలా అంటే జనరల్ లక్షణాలు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత ఎలా మాట్లాడతాడు, అంటే ఎలా మాట్లాడతాడంటే ఎలా రెస్పాండ్ అవుతాడు, ఈ ద్వంద్వాలకు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటాడు, అంటే ఎలా ఉంటుంది అతని బిహేవియర్. కిం ఆసీత్ అంటే ఎలా కూర్చుంటాడు అంటే కూర్చోవడం అంటే నిజం కుర్చీలో కూర్చుంటాడా, బెంచ్ మీద కూర్చుంటాడా అనేది. కూర్చోవడం అంటే ఎలా తన యొక్క ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకుంటాడు. అండ్ ఎలా నడుస్తాడు అంటే ఎలా నడుచుకుంటాడు అని అర్థం. ఎలా నడుస్తాడు అంటే 2 కాళ్ళతో నడుస్తాడు అది కాదు, ఎలా నడుచుకుంటాడు అని అర్థం. అంటే హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అనమాట. ఓకే, ఇది ఇప్పుడు అర్జునుడి క్వశ్చన్ 4 క్వశ్చన్లు. ఫస్ట్ ఎలాంటి జనరల్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా రెస్పాండ్ అవుతాడు అవతల వాళ్ళు మాట్లాడిన వాటికి, లేకపోతే సుఖ దుఃఖాలకు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటాడు ద్వంద్వాస్కి, ఎలా ఇంద్రియాలని తను ఎలా నిగ్రహించుకుంటాడు, ఎలా నడుచుకుంటాడు అనేది ఈ 4 క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు 55లో చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ వ్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞశ్చదోచ్యతే. చదవండి ఇది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుషుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించును మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును. థ్యాంక్స్ అండి. ఫస్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే ఎలాంటి లక్షణాలు చూపిస్తాడు ఈ స్థితప్రజ్ఞుడు అనేది కృష్ణుడు ఇందులో చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఏం చెప్పాడు, వ్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నాడు కదా. అంటే ఏదైతే ఇప్పుడు మనసులో అన్ని కోరికలన్నీ మనసులోంచే వస్తాయి కదా. భౌతికపరమైన ఈ ఈ కోరికలు ఏవైతే ఉంటాయో, అన్ని మెటీరియల్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కంప్లీట్గా వదిలేస్తాడు అనమాట. అంటే మెటీరియల్ ఎంజాయ్మెంట్ మీద ఏమాత్రం ఆసక్తి ఉండదన్నమాట వాళ్ళకి. అంటే మనకు అనిపిస్తుంది, అంటే ఏ విధమైన ఎంజాయ్మెంట్కి ఏ విధమైన ఆసక్తి ఉంటుందంటే అంటే ఎప్పుడు సాడ్ ఫేస్ వేసుకుని ఉంటాడా అని అనిపిస్తుంది. కానీ కృష్ణుడు చెప్తాడు, నో, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫైడ్ పర్సనాలిటీ అనమాట. అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే ఏంటంటే
తనని ఒక పర్సన్ హ్యాపీగా ఉండాలంటే బయట నుంచి ఏం రావాల్సిన అవసరం లేదనమాట. లోపలే తృప్తిగా ఉంటారు. ఆత్మతృప్తి అనమాట. అంటే ఆత్మ ఎప్పుడు ఆత్మ యొక్క సహజ లక్షణం ఏం చెప్పుకున్నాం? సచ్చిద్ ఆనందం అని చెప్పుకున్నాం కదా! ఆ ఆనందం అనేది ఆత్మ యొక్క క్వాలిటీ అనమాట. ఆత్మలోనే రమించే వాళ్ళకి బయట నుంచి ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఐఫోన్ 17 కావాలి హ్యాపీగా ఉండాలంటే. వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో బయట నుంచి ఏం అక్కర్లేదు మాట. స్థితప్రజ్ఞులకి అంటే మెటీరియల్ హ్యాపీనెస్ వాళ్ళు దాని గురించి ట్రై చేయరు అసలు. వాళ్ళు ఎప్పుడు ఆత్మ యందే సంతుష్టులై ఉంటారనమాట. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మస్క్ డీర్ అంటే తెలుసు కదా! కస్తూరి మృగం అంటారు కదా! ఆ కస్తూరి మృగానికి దాని కింద ఒక గ్లాండ్ ఉంటుంది. దాని నాభి కింద ఒక గ్లాండ్ ఉంటుంది. ఒక గ్రంథి అనమాట. అందులోంచి ఒక రకమైన సువాసన వస్తూ ఉంటుందనమాట. ఆ సువాసన ఒక ఒక స్టేజ్‌లో సువాసన రావడం మొదలెట్టిన తర్వాత, ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక మొత్తం అంతా తిరిగి పరిగెట్టి అడవంతా పరిగెట్టి అలసిపోతుందనమాట. ఆ ఎగ్జాషన్‌లోనే చచ్చిపోతుంది. దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన దాని సోర్స్ తెలీదనమాట. అని సోర్స్ ఎక్కడి నుంచి దాని నుంచే వస్తుందది. సో మనది కూడా ఇదే పరిస్థితి. హ్యాపీనెస్ అంటే ఔట్ సైడ్ వరల్డ్‌లో ఉందని వెతుక్కుంటున్నాం. యాక్చువల్‌గా హ్యాపీనెస్ ఈజ్ ఇన్‌సైడ్ అస్. బయట నుంచి రాదు హ్యాపీనెస్. ఈవెన్ దో మీరు ఆడి కారు కొనుక్కున్నా, లేకపోతే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ మోడల్ ఐఫోన్ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా, అది మనకి కొంతకాలం హ్యాపీనెస్‌ని ఇస్తుంది. పర్మనెంట్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద మెటీరియల్ థింగ్స్ అన్నమాట. ఎప్పుడు లోపలే ఉంటుంది. హ్యాపీనెస్ ఈజ్ ఇన్‌సైడ్ అస్. మనం దాన్ని పట్టుకోవాలి. అంతర్ముఖం కావాలి. బహిర్ముఖం అయితే రాదు మనకి. అది. సో నెక్స్ట్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సో ఫస్ట్ చెప్పాడు కదా! ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మెటీరియల్ హ్యాపీనెస్ కోసం ట్రై చేయరు. వాళ్ళు ఆత్మలోనే సంతుష్టులై ఉంటారు ఎప్పుడు అని చెప్పాడు. నెక్స్ట్ 56 శ్లోకంలో వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్తున్నాడన్నమాట. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దీని ట్రాన్స్లేషన్? 3 విధములైన దుఃఖముల యందును కలతనందని వాడును, సౌఖ్యము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి, భయము, కోపము అను వాని నుండి తొలగిన వాడును, స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. థ్యాంక్ యూ. ఈ స్థితధీర్ముని అన్నాడు కదా! స్థితధీర్ముని అంటే ఒక పర్సన్‌కి స్టడీ ఇంటెలిజెన్స్ ఉంటే ఎలా ఉంటారు అని చెప్తున్నాను. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం. బ్యాలెన్స్‌గా ఉంటాడు. స్టడీ మైండ్ అన్నమాట. త్రివిధ తాపములందు చెలించినవాడు. తర్వాత వీత రాగ భయక్రోధ అని చెప్పారు కదా! వీత రాగ భయక్రోధ అంటే రాగం అంటే అటాచ్‌మెంట్ అన్నమాట. భయం అంటే ఫియర్. క్రోధం అంటే యాంగర్. వీత అంటే ఏంటంటే ఈ మూడిటిని వదిలేసినవాడు. రాగము, భయము, క్రోధం మూడిటిని వదిలేసాడన్నమాట. ఈ మెటీరియల్ ఎక్స్‌ట్రీమిటీస్ ఏవైతే ఉంటాయి మనకి యాంగరు, ఈ ఫియరు, ఈ అటాచ్‌మెంట్‌లు వీటన్నిటిని కంప్లీట్‌గా వదిలేసాడన్నమాట. జస్ట్ స్టడీ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంటాడన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్నా కూడా పని చేస్తుంటాడు. కానీ చలించడన్నమాట. ఈ మెటీరియల్ పరంగా వచ్చే ఈ సుఖదుఖాలు వీటికి చలించడన్నమాట. కానీ మనం అలా కాదు. మనం ఏదైనా ఈ కొంచెం ఇలా వచ్చినా మనం మనలో మనకి అందరూ బయట వాళ్ళకి తెలిసిపోతుంది. మనం ఏమొచ్చింది? మనం హ్యాపీగా ఉన్నామా? లేకపోతే దుఃఖంతో ఉన్నామా? ఎవ్రీథింగ్ మన ఫేస్ ఇండెక్స్ అన్నమాట అందరికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా ఉండగలుగుతారు వీళ్ళందరిని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. ఒక తాతగారు వాళ్ళ మనవడితోటి క్రికెట్ ఆడుతున్నాడు అనుకుందాం. కావాలని మనవడి చేతిలో ఓడిపోతుంటాడు. మనవడు గెలిచినందుకు ఆనందిస్తుంటాడు. తను ఓడిపోతున్నా మనవడు గెలిచినందుకు ఆనందంగా ఉంటుంది. బయట కానీ ఎక్స్‌ప్రెషన్ అయ్యో! నేను ఓడిపోయాను అంటే మనవడికి సంతోషం. వాడి సంతోషం కోసం పనిచేస్తున్నట్టుంటాడు. అలాగని చెప్పి తను ఓడిపోయానని చెప్పి ఆ ఆటలో మనవడితో ఆడిన ఆటలో తను ఓడిపోయానని చెప్పి డిప్రెస్ అయిపోయాడన్నమాట. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది చైల్డ్ ప్లే. అండ్ గ్రాండ్ సన్‌ని అప్రిషియేట్ చేస్తుంటాడు. నువ్వు గెలిచావని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు. అని మెచ్యూర్ మైండ్‌ని చూపిస్తాడన్నమాట. సో అంటే మెచ్యూరిటీ అన్నమాట. ఈ భౌతిక జగత్తులో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ ప్లే అన్నమాట. చైల్డ్ ప్లే లాంటిది. ఎవ్రీథింగ్ టెంపరరీ. వస్తాయి పోతాయి. అది తెలిసిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉంటారన్నమాట. ఎలాంటివొచ్చినా చలించని మనస్సు ఇలా వస్తుందన్నమాట. అంటే మెచ్యూరిటీ అన్నమాట. మైండ్ మెచ్యూరిటీ తోటి వాళ్ళు బిహేవ్ చేస్తారన్నమాట. అండ్ ఈ రాగ, భయ, క్రోధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలో తెలిసిన వాడన్నమాట. ఎవరైతే మ్యాన్ ఆఫ్ స్టడీ ఇంటెలిజెన్స్ అంటే లోపల ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా ఆ ఎమోషన్స్‌ని ఎలా డైవర్ట్ చేయాలి భగవంతుడి సేవలోకని తెలిసిన వాడవుతాడన్నమాట. అంతే. అవన్నీ ఎలా చేయాలని తర్వాత క్లాసెస్‌లో మనకు తెలుస్తుంది.
ఇంకా టైం అయిపోతుంది కదా, అయిపోయింది. జస్ట్ నాకు ఒక 5 మినిట్స్ టైం అండి. 2 శ్లోకాలు చెప్తాను, ఎందుకంటే లాస్ట్ 59తో పని స్టాప్ చేస్తాను ఇవాళ, ఎందుకంటే ఆ 2 ఈ థీమ్ అయిపోతుంది, తర్వాత థీమ్ నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే, 57 శ్లోకం. యః సర్వత్రానభిస్నేహాస్తత్ తత్ప్రాప్య శుభాశుభం నాభినందంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చదవండి నెక్స్ట్. ఇంకా ఏం చేస్తాడు ఈయన స్థితధీర్ముని? భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై నిలుచును. థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా ఎలా ఉంటాడంటే శుభాశుభాలు కలిగిన, అంటే ఆస్పీషియస్ ఇన్ఆస్పీషియస్ థింగ్స్ని కూడా శుభం కలిగితే దాన్ని పొంగిపోడు, అశుభం కలిగితే దాన్ని ద్వేషించడు అనమాట. శుభాశుభాల నుంచి కూడా వాడు బయటకు వచ్చేస్తాడు అనమాట. ఏది ఇది అశుభం జరిగింది, ఇది శుభం జరిగింది, ఇది కూడా పట్టించుకోడు అనమాట. కంప్లీట్గా ఎఫెక్ట్ చేయమన్నమాట ఇవేమీ. ఎవరన్నా పొగిడినా పొంగిపోడు, ఎవరన్నా వాళ్ళని హేట్ చేస్తున్నా కుంగిపోడు, ఏమీ. ఎందుకంటే స్టడీగా ఉంటాడు, ఎందుకంటే లోపల ఆత్మతృప్తిలో ఉన్నవాడికి ఈ భౌతికపరమైనవి ఆయన్ని ఎడ్యుకేట్ చేయవన్నమాట. మనకి మెటీరియల్ వల్ల ఏంటంటే సమ్ టైమ్స్ కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు పనులు చెడు జరుగుతుంటాయి. మనకేదైనా మంచి జరిగినప్పుడు వేరే అందరితోటి షేర్ చేసుకుంటాం, చెడు జరిగినప్పుడు ఆ బాధను తగ్గించుకోవడం కోసం షేర్ చేస్తాం, లేదంటే గాడ్ని క్రిటిసైజ్ చేస్తాం, లేకపోతే మన కర్మని నిందించుకుంటాం, డిప్రెస్ అయిపోతాం, ఇవన్నీ జరుగుతాయి చెడు జరిగితే. కానీ కృష్ణుడు ఆల్రెడీ ముందే మనకి హింట్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో ఏం జరిగినా కూడా అన్ని సీజన్స్ లాగా వస్తుంటాయి పోతుంటాయి, మంచి జరుగుతుంటుంది మళ్ళీ చెడు జరుగుతుంటుంది, ఇవన్నీ శుభాశుభాలు అనేది రొటేట్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు. ఈజీ ఎవ్రీ డే టు డే లైఫ్లో ఇలాంటి వాటిని పట్ల మనం ఎజిటేట్ అయిపోకూడదు అనమాట. మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి ఎజిటేషన్ వచ్చేస్తుంది. ట్రాఫిక్ జామ్లో మనం ఆగిపోయామంటే కోపం వచ్చేస్తుంటుంది, కంప్లైంట్ చేస్తాం, క్రిటిసైజ్ చేస్తాం, సేమ్ మూడ్ని క్యారీ చేస్తూ ఉంటాం మనం ఆఫీస్కి వెళ్ళేసరికి. మన అంటే వీఆర్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ ఇమోషన్స్ అనమాట. ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట వాళ్ళకి. ఎవరైతే స్టడీ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఓకే, ఈ ద్వంద్వాతీతుడు అన్నీ బాగానే ఉన్నాయి. మరి కొన్ని రకాల మనకి ఎల్యూర్మెంట్స్ ఉంటాయి, అంటే ఈ భౌతిక జగత్తులో కొన్ని మనకి ఏంటంటే మనం ఈవెన్ మనం వద్దనుకున్నా కొన్ని మన యొక్క అటెన్షన్ని లాగేస్తూ ఉంటాయి అన్నమాట. ఎల్యూర్మెంట్స్ మన ఎడ్యుకేట్ చేస్తాయి, ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉన్నా సరే సడన్గా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది బయటికి. దాన్ని చూసి మళ్ళీ మన మైండ్ ఎడ్యుకేట్ అవుతుంటుంది. అప్పుడు ఎలాగా ఈ స్థితప్రజ్ఞుడు ఎలా కంట్రోల్ చేసుకుంటాడు తన యొక్క ఇంద్రియాలని, ఎజిటేషన్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఒక టార్టాయిస్ని పెట్టి కృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్పి ఎలాగా ఈ స్థితప్రజ్ఞుడు తన యొక్క ఇంద్రియాలని నిగ్రహిస్తాడు, అంటే అజిటేటింగ్ సర్కమ్స్టాన్సెస్లో ఎలా దాని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటాడు అనేది చెప్తాడనమాట. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చదవండి. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియ విషయముల నుండి తన ఇంద్రియాలను మరలించువాడు సమగ్ర జ్ఞానమునందు సుస్థిరముగా ఉన్నవాడగును. సో సమ్ టైమ్స్ మనకి మనం ఏదో మంచి పని చేద్దాం, ఏదైనా నోట్స్ రాసుకుందాం అని కూర్చుంటాం, సడన్గా ఏదైనా పాపప్ అవుతుంటుంది, ఏదో యూట్యూబ్లో ఏదో చూస్తున్నాం, సడన్గా ఏదో వీడియో వస్తుంది, అజిటేట్ చేసేలా మన యొక్క ఇంద్రియాలని అజిటేట్ చేసేలాగా ఏవో వస్తుంటాయి. లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ఒక పెద్ద బిల్ బోర్డు కనిపిస్తుంది, ఇమ్మీడియట్గా మనం అట్రాక్ట్ అయిపోతాం, మన సెన్సెస్ వాటి మీదకి వెళ్ళిపోతే వర్క్ చేయడం మొదలెట్టేస్తాయి. ఆల్రెడీ మైండ్ దాని మీద ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తుంటుంది. ఇలాంటి అజిటేటెడ్ సర్కమ్స్టాన్సెస్లో ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేస్తాడు ఈ యొక్క స్థితప్రజ్ఞుడు అని చెప్పి అడిగితే కృష్ణుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎలా కంట్రోల్ చేస్తాడంటే, ఎలాగైతే తాబేలు ఏదన్నా ఒక డేంజర్ని కానీ ఒక అబ్స్ట్రక్షన్ కానీ ఏదైనా చూసిందంటే ఇమ్మీడియట్గా తన యొక్క అంగాలన్నిటిని తలతో సహాన్ని లోపల లాగేసుకుంటుంది. అలాగా స్థితప్రజ్ఞుడైన వ్యక్తి ఎప్పుడైతే ఇలాంటి అజిటేషన్ వచ్చే మూమెంట్ వస్తుందో ఇమీడియట్గా తన యొక్క ఇంద్రియాలను ఉపసంహరించుకుంటాడు. అంటే దాని మీద మైండ్ పెట్టాడు, దాని మీద ఫోకస్ చేయడం అంటే వెంటనే లోపలికి లాగేసుకుంటాడు. అంటే ఇంద్రియాలను లోపల లాక్కోవడం అంటే దాని అర్థం ఏంటంటే మైండ్ని కంప్లీట్గా దాని నుంచి మళ్ళించేస్తాడు అనమాట, వేరే విధంగా మైండ్ని ఫోకస్ చేసేస్తాడు అనమాట. అంటే అంత స్ట్రాంగ్ మైండ్ ఉంటే కానీ చేయలేరు అనమాట. అలాగా మనకి ఇంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు నిరంతరం ఏదో ఒకటి చూస్తుంటాయి. మనకి కళ్ళు, ముక్కు,
నాలుక, చెవులు, చర్మం ఈ 5ని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలతోనే ప్రాబ్లం. కర్మేంద్రియాలతో ప్రాబ్లం లేదు. జ్ఞానేంద్రియాలతోనే ప్రాబ్లం. ఎందుకంటే అవి ఎంతసేపు అవుట్ సైడ్ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసేవి అవే అన్నమాట. అవేం చేస్తాయి ఏదన్నా కనిపించగానే మన కంటికి ఏదన్నా మంచి ఐటెమ్ కనిపించగానే సడెన్‌గా మన మైండ్‌కి సంకేతం వెళ్ళిపోతుంది లోపలికి. కళ్ళు ఏదైనా చూసాయంటే వెంటనే మైండ్ అనే ఒక ఫిల్టర్‌లోంచి లోపలికి వెళ్ళిపోతుంది అది. వెళ్ళిపోయి బ్రెయిన్‌లోకి వెళ్తుంది. బ్రెయిన్ వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మైండ్ లోపల ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఇది మంచా? ఇది చెడా? ఇది బావుందా? బాలేదా? అనేది వెంటనే మళ్ళీ సంకేతం వస్తుంది మనకి. మన కళ్ళుకి దాన్ని ఎంజాయ్ చేయడం మొదలెడతాయి. చూస్తుండాలి. మన కళ్ళు కాదు యాక్చువల్‌గా లోపల ఎంజాయ్ చేసేది మైండ్ అన్నమాట. ఏదైనా ఒక మనకి నచ్చిన ఫుడ్ ఐటెమ్ చూడగానే వెంటనే మైండ్ దాని మీదకెళ్ళిపోతుంది. వెంటనే ఇది తినాలని ఫీలింగ్ వస్తుంది. చేతులెళ్తాయి తింటాం. ఇలా ఎవ్రీ మూమెంట్ మనం వి ఆర్ ఎన్‌కౌంటరింగ్ విత్ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలతో కలుస్తూనే ఉంటాయన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ఎజిటేషన్ వస్తూనే ఉంటుంది. అది మంచా, చెడా మనకి అనేది డిసైడ్ చేసేది మన యొక్క ఇంటెలిజెన్స్ అన్నమాట. అందుకే ఇంటెలిజెన్స్‌ని భగవంతుని మీద పెట్టమని ఎందుకు చెప్తా అంటే, ఇది మంచిదా? ఇది చెడుదా? మనకి ఎదురైన ఏదైనా సరే ఇది మంచా, చెడా అనేది డిసైడ్ చేసేది మన యొక్క ఇంటెలిజెన్స్ అన్నమాట. ఆ ఇంటెలిజెన్స్ కనుక స్పిరిచువలైజ్ కాకపోతే మెటీరియల్ ఇంటెలిజెన్స్ అయితే గనక అది డెఫినిట్‌గా మనని మెటీరియల్ ఎంజాయ్‌మెంట్ వైపే నడిపిస్తుంది. దాన్ని ఎలా తెచ్చుకోవాలనేది ప్లాన్‌లన్నీ వేసేది ఇంటెలిజెన్స్ అన్నమాట. అది నిజంగా స్పిరిచువలైజ్ కనుక అయితే ఇంటెలిజెన్స్ డెఫినిట్‌గా మనని మంచి వైపు ఇది మంచిది కాదు. క్లోజ్ దిస్ అని చెప్పి మనని దీని వైపు నడిపిస్తున్నాడు. భగవద్ధామం వైపు నడిపించేది ఇంటెలిజెన్స్ అన్నమాట. సో మైండ్ ఇంటెలిజెన్స్ చాలా సటిల్. కానీ ఇంటెలిజెన్స్‌తో కనుక మనం పని చేయగలిగితే మైండ్‌ని ఇంటెలిజెన్స్ కంట్రోల్‌లోకి తీసుకురాగలిగితే గనక డెఫినిట్‌గా మనం ఇవి ఏదైతే చెప్తున్నాడో ఈ స్థితధీరముని, స్థితప్రజ్ఞుడి అలాగా కూడా మనం అవ్వగలమాట. ఈవెన్ దో మనం ఈ మెటీరియల్ వరల్డ్‌లో ఇంత ఎల్యూర్మెంట్స్ మధ్య ఉన్నా కూడా మనం అవ్వగలం అన్నమాట. ఓకే. అది కృష్ణుడు చెప్తున్నాడు. తాబేలు తన అవయవాలను ఎలా లోపలికి ముడుచుకుంటుందో ఎలాంటి మనకి ఎల్యూర్మెంట్ ఏదైనా అట్రాక్షన్, ఎజిటేషన్ వచ్చినప్పుడు మనం దాని మీద ఫోకస్ చేయకుండా దాన్ని కంటెంప్లేట్ చేయకుండా వెనక్కి లాక్కోవడం నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. అలా చేసిన వాడు యాక్చువల్‌గా స్థితప్రజ్ఞుడు అలా చేయగలుగుతాడు. ఓకే. ఇక్కడ స్టాప్ చేద్దామా? ఓకే. ఇక్కడ స్టాప్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం కొంచెం ఇంపార్టెంట్ శ్లోకము. దాన్ని నెక్స్ట్ వీక్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ సెకండ్ చాప్టర్ ఫినిష్ చేసేస్తున్నాను. 72 దాకా అయిపోతాయి. ఓకే. అంతే ఇవాళ క్లాసు. బేసిక్‌గా ఇవాళ క్లాస్‌లో కృష్ణుడు స్థితప్రజ్ఞుడి గురించి చెప్పాడు. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అది చెప్పాడు. తర్వాత అంతకుముందు సెక్షన్‌లో ఏం చెప్పాడంటే నిష్కామ కర్మ ఎలా చేయాలి? ఏ భావంతో చేస్తే కర్మ అంటకుండా ఉంటుంది అనేది చెప్పుకుంటూ వచ్చాడు. హరే కృష్ణ.